నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శంకర్ విలాస్ ఆర్ఓపీ నిర్మాణంతో భవనాలు కోల్పోతున్న యజమానులకి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం 21 మంది లబ్ధిదారులకి 70 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం పెమ్మసాని మాట్లాడారు. కొంతమంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించినా సమాజంలో దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోవడం తప్ప నిర్మాణం మాత్రం ఆగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, పూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేసాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల ఇక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా, రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జ్ ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లే చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. హజ్ యాత్రికులకి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ భరోసా ఇచ్చారు. హజ్ యాత్రకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వారికి హజ్ పాలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ తో పాటు మెడికల్ కిట్ల పంపిణీ ప్రక్రియ జరిగింది. నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై మాట్లాడారు. అల్లా దయతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని అందరూ సాఫీగా హజ్ యాత్రను చేసుకోవాలని ఆకాంక్షించారు. చివరిగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇన్ఛార్జి మేయర్ సజీలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तरतीब बना को उसके वास्ते मेहनत करने का वास्ते इंशाल्लाह हमें तैयार है. शरीफ भाई भी गवर्नमेंट में उसके बारे में पूरी बात करना इंशाल्लाह. रहने के वास्ते अच्छा हज हाउस एक होना, जाने के वास्ते यहाँ से कंटिन्यू जाने के वास्ते. तीसरी बात सब्सिडी. ये 3 चीज़ों का है ना आज गवर्नमेंट से हमें गवर्नमेंट के सामने रखो. इंशाल्लाह अगली बार से जो सफर हज का सफर रहता वो पूरी आसानी के साथ अपने घर के अपने जिले के नजदीक में गुंटूर विजयवाड़ा के नजदीक में गैसर का उसका इंतजाम कराना. हज हाउस बना के बाहर से जो लोग जाना समझते हैं उन लोगों का इंतजाम करना. ये सब चीज़ें अल्हम्दुलिल्लाह अगले साल है ना गवर्नमेंट बन के 8 महीने थे, इसलिए ना पूरे प्लानिंग से कर सके नहीं. पिछली जो गवर्नमेंट है उसका प्लानिंग पर नहीं रहने की तरफ से ये 7-8 महीने में है ना इंटरनेशनल फ्लाइट्स को बुलाना, उनके टेंडर को ओके करना, इसलिए ज़रा तकलीफ होती. इस बार तक आप लोग है ना जरा
सब्र से है ना पूरे इंतजाम कर ले गए। सफर पे जाओ अल्हम्दुलिल्लाह, वहाँ भी पूरा तरतीब से पूरे प्लानिंग से सऊदी गवर्नमेंट भी करती है, किसी भी क्या भी तकलीफ नहीं सरकार। और जो नए जाते हैं हाजा उलमा इकराम से और दूसरे जो तजुर्बा है उन लोगों के साथ है ना बातचीत करने के बाद क्लासेस, डिफरेंट क्लासेस चले। अब तक 4 क्लासेस की गुंटूर जिले के रखे। इस जिले में करें तो क्लासेस नहीं सका। हैदराबाद में भी है ना इसके बारे में है ना पूरा प्लानिंग करके कल 2 दिन पहले मीटिंग भी हुई हैदराबाद में। किसी भी क्या भी तकलीफ नहीं, किसी तो क्या तो वहाँ जाने के बाद भी अल्हम्दुलिल्लाह क्या तो तकलीफ रहा तो इंशाल्लाह मेरा नंबर पूरे हाजिया को दे दो। मैं एमएलए के नाम जितना हो सके मैं सबको है ना आप लोगों का मदद करने, खिदमत करने के वास्ते तैयार हूँ। जो भी जरूरत पड़े यहाँ रहने दो, सऊदी जाने के बाद भी रहने दो। एक भाई आप लोगों का साथ है बोल के आप लोग कभी भी कॉल कर सकते हैं। इंशाल्लाह मेरे हाथ में जितने दूर हो सकता हमारे बुजुर्गों की मदद से इंशाल्लाह हमें भी साथ देंगे। दुआ करो आप लोग हमारे वास्ते भी, हमारे हुकूमत के वास्ते भी, आंध्र प्रदेश के बहबूदी के वास्ते भी सब लोग जितने हाजा जाते हैं सब है ना तहे दिल से दुआ करो। अल्हम्दुलिल्लाह आज हमारा स्टेट है ना आगे बढ़ने के लिए तैयार है। अब हज का सफर हमारे लिए बहुत मुबारक सफर है। एक मुसलमान के लिए हम लोग सब जानते हैं आज का सफर बहुत मुबारक। अल्लाह की तरफ से भी ऐलान है कि जो दुआ करते वो कबूल होती। हमारे लिए भी दुआ करो, आंध्र प्रदेश के मुसलमानों के लिए दुआ करो। ఈ ఏడాది మిర్చి రైతులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వని కారణంగా రైతులు అప్పులు పాలై రోడ్డున పడ్డారని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలను మోసం చేసిందని మండిపడ్డారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ వలన కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సోమవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం అంబటి మిడత మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 23 గంటల పైచిలకు వివిధ సమస్యల మీద, అంతర్గతమైన పార్టీ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా 3 విషయాల మీద చర్చించుకొని తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది మిర్చి రైతుల సమస్య. ఇంతకుముందు సమావేశంలో కూడా మేము మిర్చి రైతుల మీద చాలా సుదీర్ఘంగా చర్చించాం, తీర్మానాలు కూడా చేశాం. ఈ సంవత్సరం మిర్చి రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దగా చేసింది, మోసం చేసింది, అబద్ధాలు చెప్పింది. ఎందుకని అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర 11,871 రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించిందని శాసనసభలో చెప్పారు, విలేకరుల సమావేశాల్లో చెప్పారు. కానీ ఒక్కటికి కూడా కొనుక్కోకుండా మిర్చి రైతుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ చర్యని మరోసారి తీవ్రంగా ఖండించేటటువంటి కార్యక్రమం ఈ సమావేశం చేసిందని మనం చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే ముస్లింలకు సంబంధించి అవర్ కంట్రీ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత విశ్వాసాలు, ఎవరి మత కట్టుబాట్లుతో నడుస్తూ ఉండాల్సినటువంటి సమాజం ఇది. ఇది మతపరమైన రాజ్యం కాదు. ముస్లిం హక్కులలో ఇంటర్ఫీర్ అయ్యే విధంగా బిల్లు తీసుకురావడాన్ని మరోసారి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. వారి మతానికి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం కానీ, మరొక మతస్థులు జోక్యం చేసుకోవటం కానీ తప్పు అనేదాన్ని మరోసారి ఈ జిల్లా సమావేశం ఖండిస్తుంది. మూడవది మన గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్, రైల్వే బ్రిడ్జ్, ఆర్ఓబి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. మొదటిగా సరే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దాన్ని
దాని స్థానంలో కొత్త ఆర్ఓబిని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని మేము అభినందిస్తున్నాం మొదటిగా. అయితే ఇది మీరు కేవలం 78 కోట్లతో సేతు బంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నటువంటి ఈ ఆర్ఓబి లాభాలు చేయకోకుండా ఈ పట్టణానికి మరింత తీవ్రమైన నష్టం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆ డిజైన్ కేవలం 78 కోట్లతో 98 కోట్లతో పూర్తి చేయాలని అనుకోవడం చాలా ప్రమాదాన్ని సూచిస్తున్నది. దీన్ని పునరాలోచించవలసిందిగా మేము ఈ సమావేశం ఏకగ్రీవంగా కోరడం జరిగింది. జీజీహెచ్, రైల్వే స్టేషన్, కోర్టు అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఈ 5టికి వెళ్ళాలంటే 2 ఆర్యూపీలు ఉపయోగపడతాయి. ఒకటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ గేట్ యొక్క హిందూ కాలేజ్ దాని మీద కూడా దాటడానికి ఆర్ఓపి, దానికి ఎన్ని మీటర్లు? పిల్లరే కదా. ఆ పిల్లరు 2 మీటర్లు అంటే 6 అడుగులు పిల్లలు లేపుతారు, దాని మీద పిచ్చి కడతారు. ఇవాళ చీనాపు నది మీద కట్టినటువంటి వంతెన కట్టి భారతదేశం ఎటు వెళ్తుంది, జోజిలా పాస్ కట్టారు. అటువంటి దాంట్లో గుంటూరులో మనం ఈ యొక్క పిచ్చి గురించి అసలు ముందుగానండి, ముందు కమిటీని వేయండి, వీళ్ళు డిస్కస్ చదువులు. మీరు చెప్పింది కనుక మేము కూడా తెలియగలం లేదు కదా, మీరు చేస్తే కన్విన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్. నేను అంటే ఏంటంటే ఇటువైపు నుంచి వెళ్ళేవాళ్ళు కోర్టు కట్టి వెళ్తారు చెప్పండి. ఐఎమ్ స్ట్రైట్ వన్ క్వశ్చన్, ఐఎమ్ పోజింగ్ వన్ క్వశ్చన్. మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మళ్ళీ అక్కడ ఎక్వైర్ చేయాలి కదా ల్యాండ్స్, మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టొస్తారు చెప్పండి. అంటే ఇప్పుడంటే ప్లాట్ఫామ్ 1 ఇటువైపు మారుస్తారన్నారు అన్నారపేట వైపు. అంటే నేను అంటుందంటే వాళ్ళ డిజైన్ని ఒక అడ్వైజరీ కమిటీ పెట్టండి, అందరూ రాజకీయ పార్టీని పిలవండి. మీరేదో 3-4 కూర్చొని డిస్కస్ చేసుకుని క్లోజ్ చేసుకుంటారు. మీరు సపోర్ట్ చేయకముందే జేఏసీ ఏర్పడింది, కానీ మీరు సపోర్ట్ చేసిన తర్వాత జనాలను రెచ్చగొట్టడానికి మీరు ఎంటర్ అయ్యారనేది వాళ్ళకి ఏం అవసరం. జనాలు రెచ్చగొట్టి మాకు మంచిదే కదండి. ఇప్పుడు మేము ఎట్టుపోతున్నాం కలగొండ ఫ్లైఓవర్ పెంచి, లేకపోతే అక్కడ గేట్ పెడితే గంటలు ఆగుతున్నాం. ఎక్కడ? ఆ రింగ్ రోడ్లో. గుంటూరు బాగుపడుతున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. మేము ప్రభుత్వంలో అధికారం లేకపోయినప్పుడు విపక్ష పాత్రనైనా మనం పోషించాలి కదా. ఇప్పుడు దానికి కూడా మీరు అవకాశం అయిపోతట. మీరు ఎంటర్ అయ్యారని ఈరోజు చెక్కులు కూడా ఇచ్చేసారు. మంచిది, చెక్కులు ఇస్తే నష్టమే జరగదు కదా, కాంపెన్సేషన్. అండ్ మోర్ మేక్ ఏ ప్రెజెంటేషన్. మేము ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాము, ఇక్కడ జిల్లాలో గుంటూరులో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. జయదేవ్ గారు ఎక్కడ గుంటూరులో పుట్టి పెరిగినాడు కాదు, కమసాని చంద్రశేఖర్ గుంటూరు కనెక్షనే లేదు. అందుకని దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళం, చిన్నప్పుడు ఓవర్ పెట్టిన సైకిల్ స్కూటర్ వేసుకుని తిరిగినటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఎక్కువ అవగాహన ఉంటుంది అనేది మా భావన. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యల్ని అధికారులకు వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. పాత గుంటూరు మనీ హోటల్ సెంటర్లో 4 నెలల నుంచి ఆ బార్ పెట్టడం, అక్కడ జనాలు ఇష్టం లేదని చెప్పటం, జనాలు అక్కడ రాగానే మరి తీసేయటం, అలా కనీసం 4 నెలల నుంచి జరుగుతుంది. మొన్న మధ్యలో అది మొత్తం తీసేశారు, మళ్ళీ 19వ తారీఖు మళ్ళీ మొదలెట్టారు. అది ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాం, ఎంపీ గారి దగ్గర కూడా వెళ్ళాం. వాళ్ళు చేస్తారన్నారు కానీ ఏం చేయటం లేదు. జనాలు అక్కడ వచ్చి నిలబడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే భయభ్రాంతులకు ఇది చేస్తున్నారు. అంతేగాని అక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు మీద కూడా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు అక్కడ వైన్స్ తీసుకోవటం, పక్కన సందులో వచ్చి ఇళ్ళ దగ్గర కూర్చొని తాగటం, గొడవ చేయటం. ఎందుకంటే ఆ సెంటర్లో ప్రతి స్కూల్ బస్సు ఆగిద్ది, ప్రతి కాలేజ్ బస్సు అక్కడ ఆగిద్ది. పిల్లలు పొద్దున అక్కడ వెళ్ళి ఎక్కాలి, సాయంత్రం అక్కడ వచ్చి దిగాలి. వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. అలాగే తాగిన వాళ్ళు రోడ్డు మధ్యలో పడుకుంటున్నారు. వాళ్ళు ఒంటి మీద గుడ్డ కూడా సరిగా ఉండట్లేదు.
ఆడవాళ్ళు అటు తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వచ్చాం, అక్కడ కూడా ఇది పెట్టడానికి, కానీ అక్కడ ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు. అలాగే ఏంటంటే ఆ పేటలో ఎవ్వరు కూడా దాని గురించి ఇష్టపడలేదు, అందరూ దానికి వ్యతిరేకిస్తున్నారు, అందరూ రోడ్డు మీద వస్తున్నారు. మేమందరం ఇంటి పక్కన చర్చి కడుతుంటే వద్దని అడిగినందుకు 120 మంది జనాలను తీసుకొని వచ్చి మల్లీశ్వరి, ప్రభాకరు వీళ్ళందరూ కలిసి మా మీద దాడికి వచ్చారు సార్. ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి నిర్మాణం జరుగుతుంది. ఆ సౌండ్ వల్ల మాకు వయోవృద్ధులం మాకు హార్ట్ బీటింగ్ పెరుగుతూ ఉంది. పొద్దున మాత్రం సాయంకాలం మాత్రం వేసుకుంటుంది. సీనియర్ సిటిజన్ 43 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోలేదు. ఈ మధ్య ఈ కొత్తగా ఇప్పుడు ఈ సమస్య మొదలైంది. ఆమెని ఇల్లు కట్టేటప్పుడు ఏంటమ్మా అని అడిగితే ఇంటికేను కొడుకు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది, పాస్టర్కి అమ్మేశాను, నాకు తెలియదు, ఏమన్నా చేసుకోండి మీరు, పెట్టేదే కట్టేదే, ఎవరు మమ్మల్ని అడుగుతారు ఇంకని బండ బూతులు తిడతా జనాలను పోగొసుకొని వచ్చి ఇళ్ల మీదకి వస్తాం. ఇల్లు కట్టేశారు ఆల్రెడీ? కడతాందండి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏం చెప్పారు? చెప్పమ్మా, నువ్వు చెప్పు. పోలీసులు మేము కంప్లైంట్ చేసాం. నిన్న ఆమె మా మీద కంప్లైంట్ చేస్తే మా వారు వెళ్ళారు శనివారం రోజు. శనివారం వెళ్తే వాళ్ళకి చెప్పి మాకు చెప్పి పంపించారు. ఫస్ట్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు గొల్లమూడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మైనార్టీ, న్యాయశాఖ, హోంశాఖ సెక్రటరీలకు దళిత క్రైస్తవ సంఘాల నాయకులతో కలిసి సోమవారం సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముమ్మాటికి హత్యగానే విశ్వసిస్తున్నారని అన్నారు. హైకోర్టు జడ్జిల పర్యవేక్షణలో సిఐడి విచారణ జరపాలని అన్నారు. రత్నశ్రీ, మద్దు ప్రేమజ్యోతి బాబు, మార్క్ తదితరులు ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.